కోణార్క్ సూర్య దేవాలయం ఒడిశా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటి. ఇది భారతదేశపు అత్యంత ప్రాచీనమైన మరియు విభూతి చెందిన ఆలయాలలో ఒకటిగా నిలిచింది. ఈ దేవాలయాన్ని గంగా వంశ రాజు నరసింహదేవుడు మెనస్ 13వ శతాబ్దంలో నిర్మించాడు. ఇది ఆయన కాలంలో నిర్మించిన అత్యంత వైభవోపేతమైన దేవాలయాలలో ఒకటిగా గుర్తించబడింది. కోణార్క్ అనే పేరు కోణ అర్ధం కోణం మరియు అర్క అర్ధం సూర్యుడు అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది. అంటే సూర్యుని కోణం అని అర్థం. కోణార్క్ సూర్య దేవాలయం ఒక భారీ రథాన్ని పోలి ఉండే విధంగా నిర్మించబడింది. దీని ప్రధాన భాగాలు 24 చక్రాలతో కూడిన రథం మరియు 7 గుడ్డాలు. ఈ రథం సూర్య భగవానుడి రథాన్ని సూచిస్తూ దేవాలయ నిర్మాణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయంలోని ప్రతి చక్రం ఒక సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రతి చక్రం 3 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఈ చక్రాలు కాలచక్రాన్ని సూచిస్తూ సూర్యుని పయనాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేయబడ్డాయి. ఆలయం మొత్తం ఖడ్గశిలతో కలువరాయి నిర్మించబడింది. ఇది సూర్యకిరణాల ప్రభావంలో ఆకర్షణీయంగా మెరిసిపోతుంది. దేవాలయం గోడలపై వివిధ దేవతా శిల్పాలు, అప్సరసల శిల్పాలు, మృగాల శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయం ప్రాకారంలో ఉన్న శిల్పాలు సమాజ జీవన విధానాన్ని, నృత్యకళను, సంగీతాన్ని వివరించేలా ఉంటాయి. ప్రధాన ద్వారం వద్ద 2 సింహాల శిల్పాలు, అవి ఏనుగుల మీద నిలబడి ఉన్నట్లు చెక్కబడ్డాయి. గర్భగృహం వద్ద సూర్యదేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది ఒకే శిలతో చెక్కిన విగ్రహంగా ఉంది. ఆలయ గోడలపై వివిధ యుద్ధ దృశ్యాలు, నృత్యకళా ప్రదర్శనలు, రాజుల జీవన విధానానికి సంబంధించిన శిల్పాలు కనిపిస్తాయి. కోణార్క్ దేవాలయానికి అనేక పురాణగాథలు జోడించబడ్డాయి. ఒక కథ ప్రకారం దేవాలయ నిర్మాణం పూర్తి కావడానికి చాలా సమయం పట్టింది. చివరకు ఒక 12 ఏళ్ల బాలుడు దీన్ని పూర్తి చేశాడు. మరొక పురాణం ప్రకారం సూర్య భగవానుడు తపస్సు చేసిన ప్రదేశంగా కోణార్క్ గుర్తించబడింది. మహాభారతంలో కూడా కోణార్క్ ప్రస్తావన ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు తన కుమారుడి కోసం సూర్యుని ప్రార్థించాడు. 22,334 కోణార్క్ ఆలయాన్ని చూసిన యాత్రికులు సూర్యదేవునికి నివేదనలు సమర్పించడం ఆనవాయితీగా మారింది. 16వ శతాబ్దంలో ముస్లిం దళాలు ఈ ఆలయంపై దాడి చేయడం వల్ల ప్రధాన గర్భగృహం నాశనమైంది. ఆలయంలోని కొన్ని ముఖ్యమైన విగ్రహాలు దోచబడ్డాయి లేదా ధ్వంసం చేయబడ్డాయి. శతాబ్దాల కాలం గడుస్తున్న కొద్దీ ఈ ఆలయ భాగాలు ధ్వంసమవుతూ వచ్చాయి. ప్రస్తుతానికి ప్రధాన శిఖర భాగం పూర్తిగా కూలిపోయింది, కాని ఆలయ అవశేషాలు ఇప్పటికీ ఘనంగా కనిపిస్తాయి. దేవాలయ గోడలపై చెక్కబడిన శిల్పాల ప్రభావం భారతీయ కళాసంపదకు సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. కోణార్క్ దేవాలయాన్ని చూసేందుకు ప్రతి ఏటా లక్షలాది యాత్రికులు వస్తారు. ప్రత్యేకంగా సూర్య పూజ కోసం భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ అనే ఒక ప్రసిద్ధ నృత్యోత్సవం ఇక్కడ నిర్వహించబడుతుంది. ఇది ఒడిశా సంస్కృతి, సంగీతం, నృత్యాన్ని ప్రదర్శించే గొప్ప వేదికగా మారింది. పర్యాటకులు ఆలయ శిల్పకళను పరిశీలిస్తూ అక్కడి చరిత్ర గురించి తెలుసుకోవడం ఆనందంగా భావిస్తారు. కోణార్క్ ఆలయ నిర్మాణ శైలిలో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కీలక అంశాలు కనిపిస్తాయి. ఆలయ చక్రాలు ఒక ఖచ్చితమైన సౌర ఘడియ మాదిరిగా పనిచేస్తాయి. ఈ చక్రాల నీడ ద్వారా సమయాన్ని తెలియజేయగలిగే ప్రత్యేకత ఉంటుంది. ఆలయంలోని శిల్పాలు గ్రహాల గమనాన్ని సూచించే విధంగా చెక్కబడ్డాయి. ఇది భారతీయ శాస్త్రజ్ఞానంలో పురాతన కాలంలో ఖగోళ శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. భారతీయ పురావస్తు విభాగం కోణార్క్ దేవాలయాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టింది. కొన్ని శిథిలాలను పునర్నిర్మించే ప్రయత్నాలు కూడా జరిగాయి. ప్రస్తుతానికి యునెస్కో మరియు భారత ప్రభుత్వం ఆలయ సంరక్షణకు నిధులు అందిస్తోంది. కొంతవరకు ఆలయ మరమ్మతులు జరిగాయి, కానీ ప్రాచీన శిల్పకళను నష్టపరచకుండా పరిరక్షించడం ప్రధాన కర్తవ్యంగా మారింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా కోణార్క్ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. కోణార్క్ సూర్య దేవాలయం భారతీయ శిల్పకళా వైభవానికి అద్భుతమైన ఉదాహరణ. ఇది కేవలం ఒక దేవాలయమే కాకుండా భారతీయ సంస్కృతి, భక్తి మరియు శిల్పకళను ప్రతిబింబించే అమూల్య ఆస్తి. ఈ మహత్తర కట్టడం చిరస్థాయిగా నిలిచి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.